హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. అందుకే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇది ఓన్లీ మా లగేజ్. ఎన్ని బ్యాగ్స్ అయినా చూసారా? ఇందాకనే మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ ఊరి నుండి వచ్చారు. అమ్మ అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది. అంతలోపు నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రైన్ లో ఫుడ్ కోసం మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాం. చపాతీ అండ్ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. అంతలోపు మా ఆయన 2 క్యాబ్స్ అయితే బుక్ చేశాడు. మేమైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాం. ఈ క్యాబ్స్ వచ్చేసరికి వెళ్దామని. ఇంతలోపు క్యాబ్స్ అయితే వచ్చేసాయి. చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి అయితే చాలా ట్రాఫిక్ ఉంది. మినిమం ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. ఒక గంట ముందే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. మళ్ళీ ట్రాఫిక్లో లేట్ అయితే ట్రైన్ మిస్ అయ్యే అవకాశం ఉందని తొందరగా వెళ్ళాము. ఒక గంట ముందే వెళ్ళాము. తిరుపతికి అయితే మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, అలాగే మా మామయ్య, మా అత్తమ్మ, మా పెద్దమ్మ, మా పెద్ద డాడీ వాళ్ళందరం అయితే వెళ్ళాము. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్ద ఉంది. సేమ్ ఎయిర్పోర్ట్ లానే అనిపించింది. అండ్ చాలా నీట్గా ఉంది. మాకు ట్రైన్ నైట్ 9 o'clock అయితే ఉంటే మేము 8 కల్లా వచ్చేసి ఒక 1 hour సేపు అయితే వెయిట్ చేసాము. ఎదురు చూడంగానే అయితే ట్రైన్ చాలా సేపటికి వచ్చింది. ఫైనల్గా ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ట్రైన్లో ఒక మిర్రర్ ఉంది. మిర్రర్లో ఒక వీడియో తీసుకున్నామని మా మమ్మీ నేను కలిసి ఒక వీడియో అయితే తీసుకున్నాము. ట్రైన్ అయితే 10 o'clock అలా స్టార్ట్ అయింది. ఇంతలోపు మేము డిన్నర్ చేద్దామని చపాతీలు అయితే అందరం కలిసి తింటున్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా కన్నయ్య అయితే మా డాడీతో కాసేపు అట్లా ఆడుకుంటాడు. ఆడుకున్నాక అందరం పడుకున్నాము. ఎవరి ప్లేస్లో అయితే వాళ్ళు పడుకున్నాము. కన్నయ్య నాతో పడుకుండు. ఇటు మా మామయ్య పైన మా డాడీ, ఇటు సైడ్ మా ఆయన, మా తమ్ముడు కింద నేను, ఇటు సైడ్ మా అత్తమ్మ. అట్లా ఒక ఆర్డర్లో అయితే పడుకున్నాము. ఎవరి సీట్లలో వాళ్ళు పడుకున్నాము. చాలా కంఫర్ట్గా అయితే అనిపించింది. ఏమి ఇబ్బంది ఏమీ అనిపించలేదు. మా కన్నయ్య అయితే అందరు పడుకున్నాడు, వాడైతే పడుకునట్లేడు. కొద్దిసేపు అట్లా మా డాడీతో మళ్ళీ ఆడుకున్నాడు. ఆడైతే చాలా టైం పాస్ చేసింది. మాకైతే వానితో అయితే చాలా టైం పాస్ అయింది ట్రైన్లో. మా ఆయన ఒక సైడ్ పడుకుంటానని చెప్పేసి బాయ్ అయితే చెప్తున్నాడు. అందరం పడుకున్నాము. పడుకొని మార్నింగ్ 6 o'clock అయితే లేసాము. ఇక సగం దూరం అయితే వచ్చాము. సగం దూరం అంటే ఇంకా 4 stops అయితే తిరుపతి అయితే వచ్చేస్తుంది. ఇక మేము అందరం లేచేసి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకుని అందరం ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. అక్కడే టీ తాగేసి మేమే ప్రిపేర్ చేసుకు వెళ్ళిన అటుకులు అయితే తినేసాము. మేమైతే ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా దిగాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అత్తమ్మ కూడా కొన్ని అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. మా కన్నయ్య అయితే మళ్ళీ పడుకొని 10 o'clock అట్లా లేచాడు. ఈలోగా తిరుపతి అయితే వచ్చింది. తిరుపతి కొండలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ. ఇప్పుడు కనిపిస్తున్న కొండ పైన అయితే స్వామివారి ముఖం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇంత దూరంలో ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంటుందో. మాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఎంతమంది కనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఫైనల్గా తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక మేము స్టేషన్లో దిగేసి అక్కడే ఒక జీప్ అయితే మాట్లాడుకొని శ్రీవారి మెట్టు దగ్గర అయితే డ్రాప్ చేయమని అయితే అడిగాము. అక్కడ అంకుల్ అయితే శ్రీవారి మెట్టు దగ్గర డ్రాప్ చేసేసాడు. ఇక మేము శ్రీవారి మెట్టు దగ్గర దిగేసి మా లగేజ్ అంతా అక్కడ లాకర్లో పెట్టాము. అక్కడ ఒక టోకెన్ ఇచ్చాడు. మా లగేజ్ అంతా పైనకి వస్తుంది. మళ్ళీ ఆ టోకెన్ మేము అక్కడ చూపిస్తే మా లగేజ్ అయితే మాకు వస్తుందని అక్కడ చెప్పారు. ఎందుకంటే శ్రీవారి మెట్టు నుండి కాలినడక చేద్దామని ఇక్కడ నుండి అయితే బయలుదేరాము. ఇక ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర మా అమ్మ, మా పెద్దమ్మ, అలాగే నేను ఆ దేవుని మొక్కేసి కొబ్బరికి కొట్టి శ్రీవారి మెట్టు నుండి అయితే మా కాలినడక అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మా కన్నయ్య కూడా మెట్లు ఎక్కిస్తుండు. వాడి చిన్ని పాదాలతోటి వాడు కూడా ఎక్కుతుండే. ఎంత క్యూట్గా ఎక్కుతుండో మీరే చూసేయండి. ఇలా కొందరు ఇలా రాలేను అందరు పేర్చారు.
అవుతుంది ఇల్లు కట్టడం అని అన్నారు అక్కడ. అలాగే మా ఆయన కూడా అలా ఇల్లు కట్టి మొక్కాడు. ఇక్కడ మా ఆయననైతే మొక్కల మీద నడుస్తున్నాడు చూడండి. శ్రీవారి మెట్ల నుండి మొత్తం మెట్లు అయితే 2388. మాకు అంత కష్టం అయితే ఏమనిపించలే, ఈజీగా ఎక్కేసాము. మా కన్నయ్యని మా డాడీ అయితే కంటిన్యూస్గా ఎత్తుకొని అలానే ఎక్కేసాడు. ఇక్కడ మా డాడీ ఫస్ట్ చేరుకున్నాడు కొండపైకి. అయితే మేమే మధ్య మధ్యలో ఆగుకుంటాం, వాటర్ తాగుకుంటా ఏదో ఒకటి ఇలా తినుకుంటా మెల్లగా అయితే ఎక్కేసాము. మాకు మెట్లు ఎక్కడానికి అయితే 2.5 hours అయితే పట్టింది. కానీ తొందరనే ఇక్కడ టైం కూడా అంత ఎక్కువ ఏమి అనిపించలేదు, తొందర అయిపోయింది. మధ్య మధ్యలో ఇలాంటి జంతువులు కూడా కనిపించాయి. ఇదేమో వెరైటీగా ఉంది, ఉడతలానే ఉంది కానీ పెద్దగా ఉంది. ఇట్లా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, చిన్న చిన్న ఉడతలు, పక్షులు, చాలా జంతువులు అయితే కనిపించాయి. ఈ గ్రీన్ కొండలు అయితే చూడడానికి ఎంత బాగున్నాయి, అసలు చూడడానికి కళ్ళు కూడా సరిపోవని అయితే అనిపించింది నాకైతే. మా ఆయన, మా మమ్మీ, మా అత్తమ్మ ఇట్లా అందరు ఇంకా కిందనే ఉన్నారు. వాళ్ళు మెల్లిగా ఎక్కుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇక్కడ ఆగాను, కొంచెం రెస్ట్ తీసుకుని కూర్చున్నాం వాళ్ళు వచ్చేలోపు. మెల్లిమెల్లిగా పైనకి ఎక్కేసి మేమైతే ఫస్ట్ రూమ్స్ తీసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడైతే రూమ్స్ అయితే ఖాళీ లేకుండే. ఇక మేము లాకర్స్ తీసుకొని లాకర్స్లో మన లగేజ్ అంతా పెట్టేసి స్నానాలకైతే వెళ్ళాము ఫస్ట్. కానీ గుండ్లు తీపించుకొని మా వాళ్ళు అందరూ గుండ్లు తీపించుకున్నారు. నేనైతే 5 కత్తలు ఇచ్చాను. ఇక స్నానాలు చేసి రెడీ అయ్యి గోవిందనామాలు బొట్లు అయితే అందరం పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని మేము ఇక ఫస్ట్ తినేసి దేవుని దర్శనానికి అయితే వెళ్దామని అనుకున్నాము. ఇక్కడైతే అందరం బొట్లు పెట్టుకుంటున్నాము. మా కన్నయ్య, మా ఆయన ఇట్లా అందరం బొట్లు పెట్టుకున్నాము. బొట్లు పెట్టేసుకొని అయితే ఒక బస్సు అయితే ఎక్కాము. మేమైతే ఇప్పుడు తినడానికి బస్సులో వెళ్తున్నాము. అక్కడైతే అన్నప్రసాదం కేంద్రం అయితే ఉంటుంది. అందరికీ ఉచితంగా ఫుడ్ అయితే పెడతారు. తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. అక్కడైతే ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అందరు గోవింద గోవింద అని దేవునికి మొక్కి అన్నం తింటున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అందులో ఒకటైతే కొబ్బరి చెట్టు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సరిపోయేంత ఫుడ్ అయితే పెడతారు, మనకు కావాల్సినంత తినొచ్చు. సాంబార్, మజ్జిగ, ఇంకా ఏదో ఒక కర్రీ అయితే కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు పరమాన్నం కూడా పెట్టారు. మా కన్నయ్యకి అయితే పరమాన్నం తిన్నాడు, వాడైతే ఇష్టంగా, వానికైతే బాగా నచ్చింది పరమాన్నం. ఇటు సైడ్ మా అత్తమ్మ, మామయ్య కూర్చొని తింటున్నారు. కన్నయ్యకి నేను అన్నం తినిపిస్తుంటే మా తమ్ముడు వీడియో తీసాడు. మా తమ్ముడు మాకు ఆపోజిట్లో కూర్చుండు. ఇక అందరం అన్నం తినేసి దేవుని దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ లైన్లలో నిల్చోవడం స్టార్ట్ అయింది ఇప్పుడే. లైన్లో ఉన్నంతసేపు మా కన్నయ్యది అయితే ఒకటే ఆట. వానికైతే కొంచెం కూడా యాస్టకు రాలే, మాకే యాస్టకు వచ్చింది. అని లైన్లో కూడా అందరికీ వానితో టైంపాస్ అయింది. వాడితే చాలా కామెడీ చేసిండు లైన్లో కూడా. అందరు వాడిని చూసి అందరు నవ్వుడే. మాకైతే లైన్లలో అయితే చాలా టైం పట్టింది. మాకు దర్శనం అయితే 15 hours అయితే పట్టింది దాదాపు. లైన్లలో అయితే చాలా అలసిపోయినాము. అక్కడ ఉండే కంపార్ట్మెంట్లలో అయితే వేశారు మమ్మల్ని. అందులో ఒక 10 hours అయితే ఉన్నాం కావచ్చు తెలిసి. 5 secondsలో అయితే దేవుని దర్శనం అయితే అయిపోయింది మాకైతే. కానీ దేవుని చూసిన వెంటనే అలసట అంతా తీరిపోయింది. మాకైతే దేవుని చూడడానికి 15 hours అట్లా టైం పడితే దేవుని చూడడానికి అయితే 5 seconds మాత్రమే చూసాము దేవుని. అంత తొందరగా పంపిస్తున్నారు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళైతే. మొత్తానికైతే దేవుని అయితే చూసాము. ఎంతైనా దేవుడు మనల్ని పిలుచుకుంటేనే ఆ దేవుణ్ణి చూసే భాగ్యం మనకు దక్కుతుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు నేను 6th classలో ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళై నాకు కొడుకు పుట్టినాక మా కొడుకుని అయితే తీసుకొని వెళ్ళాము. ఎంతైనా దేవుడు పిలుపు ఉంటేనే ఆ కొండ ఎక్కగలము.
ఇక్కడైతే మా కన్నయ్య ఒకటే ఆట ఒకటే ఉరుకుతుండు వాడు. ఇక మళ్ళీ మా లగేజ్ దగ్గరికి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు ఇట్లా చేసేసి నైట్ అయితే ఫుడ్ బయట నుంచి తినేసాము హోటల్లో. అక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అందరం డిన్నర్ చేసి మేమైతే గాజులు ఇంకా లేడీస్ సంబంధించినవన్నీ తీసుకున్నాము. ఈ షాపింగ్ అంటే తెలుసు కదా, ఆడవాళ్ళకి ఏమేమి అవసరం ఉంటే అవన్నీ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అందరం రెడీ అయ్యి అక్కడ దగ్గర టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తిరుగుదామని చెప్పేసి మేమైతే రెడీ అయ్యాము. అక్కడ జీప్ మాట్లాడుకున్నాం. మొత్తం 10 గుళ్ళు అయితే తింపుతా అని చెప్పేశాడు డ్రైవరు. ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడే దీపారాధన చేసి కొబ్బరికి కొట్టి అయితే శ్రీవారి పాదాన్ని అయితే దర్శించుకున్నాము. శ్రీవారి పాదాన్ని దర్శించుకోవాలంటే మెట్లు ఎక్కి పైనకి వెళ్ళాలి. దేవుని దర్శించుకొని మేమైతే కిందికి వస్తున్నాము. మళ్ళీ జీప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుండి మేము శిలాతోరణము అండ్ చక్కతీర్థంకి అయితే వెళ్ళాము. ఇదే శిలాతోరణం. శిలలతో తోరణాలు కట్టినట్టు ఉంటుంది. దాన్ని శిలాతోరణం అని అంటారు. అక్కడైతే చాలా పక్షులు ఉన్నాయి. పావురాలు, నెమలీలు, ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని అయితే బయలుదేరాము. చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్ళాము. మనం స్టెప్స్ దిగుతుంటే ఏదో పెద్ద లోయలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అది లోతుగా ఉంటుంది, లోయలాగానే ఉంది. ఆ లోయలో వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా మాలనే చాలా మంది చూడనీకి అయితే చాలా మంది అయితే వచ్చారు. అక్కడికైతే వెళ్ళి దేవుని దర్శించుకున్నాము. అక్కడైతే లింగ రూపంలో శివుడైతే ఉన్నాడు. ఇక్కడైతే మా వాళ్ళైతే ఆ పెద్ద రాయిని పట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అది పెద్ద లావట్టినట్టు హనుమాన్ లాగా ఫీల్ అవుతారు. అలాగే మా పెద్ద డాడీ, మా మామయ్య, మా డాడీ ఇట్లా అందరు దిగారు అలానే ఫొటోస్. మాకైతే వెళ్ళే దారిలో గాంధీ తాత అండ్ క్యూట్ ఉడత కనిపించింది. అక్కడ నుండి మేము జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుండి మేమైతే 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళే దారిలో అందరూ రాళ్ళనైతే ఇలా పేర్చారు. చుట్టూ మొత్తం అడవే. మేము వెళ్ళే దారిలో మధ్య మధ్యలో ఇట్లా కోతులు, ఉడతలు కనిపించాయి. వాటికైతే మేమైతే ఫుడ్ పెట్టుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తుండగా గుడి అయితే వచ్చేసింది. గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. గుడి చుట్టూ మొత్తం చెట్లే, మొత్తం అడవి. అక్కడైతే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక మేము దేవుని చూడనికైతే గుడి లోపలికైతే వెళ్ళాము. దేవుని దర్శించుకొని మంచిగా మొక్కేసి బయటకు వచ్చి అక్కడ పెట్టిన ప్రసాదం పెరుగన్నం అయితే తిన్నాము. అలాగే మా కన్నయ్య కూడా తినిపించాం అక్కడనే. గుడి దగ్గర అయితే చాలా కోతులు ఉన్నాయి, కానీ అవి ఎవరిని ఏమనట్లేదు. ఇక్కడ మా కన్నయ్య చూడండి ఎంత ముద్దుగా మొక్కుతుండో. వానికి ఎవరు చెప్పకుండా వాడే మొక్కుతుండు. వానికి కూడా అర్థమైపోతుంది దేవుని దగ్గరికి వెళ్తున్నామని. వానికి కూడా భక్తి ఎక్కువైపోతుంది మేము అన్ని టెంపుల్స్ తిరగడం వల్ల. ఇక్కడైతే మా పెద్ద డాడీ చెట్టు పైన ఒక ఉడుతుంది. ఆ ఉడతకైతే కొబ్బరి తినిపిస్తాను ట్రై చేస్తుండు. ఇక్కడైతే చెట్టుకు వినాయకుడు వెలిసినట్టే ఉంటుంది. సేమ్ వినాయకుని ఫేస్ లానే ఉంది. ఇక్కడైతే కాయిన్స్ అన్ని దేవునికి అతుకు పెడతారు. కోరికలు కోరుకొని అవి అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని. అలాగే మా ఆయన కూడా చేసిండు. మళ్ళీ అక్కడ 3 కిలోమీటర్స్ వెనక్కి నడుచుకొని వెళ్ళి జీప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ జీప్ అంకుల్ అయితే మమ్మల్ని ఆకాశగంగా దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఇది కూడా సేమ్ మెట్లు దిగకుండా కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇది కూడా 1 కిలోమీటర్ అయితే లోపలికి ఉంటుంది. ఇక్కడే ఆకాశగంగా. ఈ వాటర్ అయితే ఎక్కడ నుండి వస్తాయి అయితే మనకైతే అర్థం కాదు. ఆకాశగంగా అని అయితే అంటారు. వాటర్ అయితే అందరు తాగుతారు, కొన్ని స్నానాలు కూడా చేస్తారు. మేము కూడా కొన్ని వాటర్ తాగినాం. చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి వాటర్ అయితే. మనం ఇవన్నీ ఇంట్లో తాగే వాటర్ కంటే అవి చాలా తీయగా అనిపించినాయి. ఒక బాటిల్ కూడా మేము ఇంటికైతే తీసుకొచ్చాము. ఇక మేము ఆకాశగంగా చూసుకొని అయితే పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్ళాము. పాప వినాశనం దగ్గర అందరు స్నానాలు చేస్తారు. అక్కడ స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని అందరైతే స్నానాలు చేస్తారు. మేము వాటర్ అయితే చల్లుకొని దేవుణ్ణి దర్శించుకొని అయితే వచ్చాము. ఇక మేమైతే పైన గుడిలన్నీ చూసేసాము. ఇప్పుడు జీబంకులు అయితే కిందికి తీసుకెళ్తుండు. కింద గుళ్ళు చూపిస్తా అని. ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం, కొండ దిగుతున్నాము. దిగేటప్పుడు ఆ వ్యూ చూస్తే ఎంత బాగుందో. ఆ ఇల్లులన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అసలు.
మాకైతే కొండ దిగడానికి జీబ్లో 40 మినిట్స్ అయితే పట్టింది. కింద ఇంకా 3 గుళ్ళు ఉన్నాయని 3 గుళ్ళు చూసుకుందాం వచ్చాము. కానీ 3 గుళ్ళలో 2 గుళ్ళు అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఒక గుడికి అయితే వెళ్ళాము. కిందికి వచ్చాక మేమైతే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. రాధా కృష్ణ పక్కకు అందరు గోపికలు అయితే ఉన్నారు. ఇక ఈ టెంపుల్ అయితే చూసుకున్నాం. రైల్వే స్టేషన్లో దింపాడు జీబ్ అంకుల్ అయితే. కానీ ట్రైన్ మాకు అప్పటికి ట్రైన్ లేకుండా మిస్ అయిపోయింది. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి హైదరాబాద్ బస్ అయితే ఎక్కేసి బస్సు 9కి అట్లా స్టార్ట్ అయింది నైట్. మళ్ళీ మార్నింగ్ మేము లేచేసరికి 8కి అట్లా హైదరాబాద్కి అయితే చేరుకున్నాము. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్గా తిరుపతికి అయితే వెళ్ళొచ్చాము మేమైతే. బాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.